నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలో అన్నదాతలకు మంచి రోజులొచ్చాయి. రాష్ట్ర సర్కార్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్న పథకాలతో వ్యవసాయం పండుగలా మారింది. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర వ్యవసాయ రంగంలో సంచలనమైంది. రైతులకు అందుబాటులో ఉంచిన కొనుగోలు కేంద్రాలు సందడిగా మారాయి. కేవలం 48 గంటల్లోనే బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ అవుతోంది. ఇదంతా అనూహ్యమైన పరిణామం. సీఎం కేసీఆర్ మనోభావాలకు ప్రతిరూపమే ఈ మార్పు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ వ్యవసాయ రంగం ఉరుకులు వేస్తోంది. రైతు పక్షపాత ప్రభుత్వమని సర్కారు వ్యవహార శైలి చూస్తేనే అర్థమవుతుంది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ఆకుపచ్చ తెలంగాణ వైపు పడిన కీలక అడుగులు సత్ఫలితాలనిస్తున్నాయి. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు ఆత్మగౌరవంతో జీవించేలా రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సర్కారు సంస్కరణలతో ఓ దారికి తెచ్చింది. తెలంగాణ ఇప్పుడు పచ్చదనాల పల్లెలతో మెరిసిపోతోంది. రైతన్న సంతోషంగా ఉండాలంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని, పండించిన వాడే తన పంటకు ధర నిర్ణయించుకునే పరిస్థితి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పం. అందుకే రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తూ అనుకున్నది సాధిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను బలోపేతం చేయడానికి కేసీఆర్ అన్ని చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు మరింత ఎక్కువ అందుబాటులో ఉండేలా ఏఈఓ పోస్టులను కేటాయించడం అభినందనీయం. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో తాము పండించిన పంటకు ఎన్నడూ లేని విధంగా కనీస మద్దతు ధర అందుతూ ఉండడం రైతుల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. రైతాంగంలో ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మంచిర్యాల జిల్లాలో సుమారు 2,36,000 ఎకరాల్లో ప్రధానంగా వరి, పత్తి, సోయా, మొక్కజొన్న, కంది పంటలు పండిస్తున్నారు. ఈసారి సాగు విస్తీర్ణం ఈ ప్రాంతంలో అనూహ్యంగా పెరిగింది. తెలంగాణ ప్రభుత్వము ఈ రైతుల కోసము మరియు ఈ ధాన్యం కొనుగోలు కానీ మళ్ళీ మొన్నటిదాకా అయితే కందులు, శనగలు, అన్ములు, మిన్ములు అన్ని కొనుగోలు చేయడం జరిగింది. పంట సహాయం కింద ఎకరకు 4,000 చొప్పున రూపాయలు ఇస్తుంది. రైతులు ఎంతో సంతోషంగా, వాళ్ళకు ఎంతో వ్యవసాయం చేయాలంటే ఎంతో ఉత్సాహంతో ఈరోజు వ్యవసాయం చేస్తున్నారు. ఇవాళ రేటు గిట్టుబాటు ధర రైతులకు అందించడం జరుగుతుంది. 1,590 రూపాయలు ధర కట్టిస్తాండి. ఇవాళ ఇంతకుముందు ప్రభుత్వాలు అసలు 1,000 రూపాయలు కాదు 900 పెట్టి కూడా వచ్చి కొనలేదు. అటు కళ్ళాలల్ల రైతులు అడ్లు పోసుకొని కుప్పలు పోసుకొని చూసుకుంటే ఎదురు చూడడం జరిగింది. ఇవాళ గిట్టుబాటు ధర 1,590 రూపాయల గిట్టుబాటు ధర ఇచ్చి ఇవాళ రైతులను ఎంతో ఆదుకోవడం జరిగిందంటే ఇవాళ రైతుల ఆనందం అది చెప్పరానిది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. కేసీఆర్ గారు నిజంగా దేవుడు. రైతుల పాలిట ఆయన ఎంత దేవుడు అంటే ఎవరేం చెప్పినా కానీ, ఎవరి ఏ ప్రతిపక్ష చెప్పినా కానీ రైతులు వినడానికి లేరు, ఎవరి మాటలు నమ్మడానికి లేరు. ఇవాళ బంగారు తెలంగాణలో బంగారు రైతాంగం కూడా తయారయ్యేలా మన బంగారు బాటల రైతులు కూడా ప్రయాణిస్తారని మేము కేసీఆర్ను పాదాభివందనం పాలాభివందనంతో ఆయనను ఇవాళ మేము హరిస్తున్నాం. ఆయన ఒక దేవునిగా వర్ణిస్తున్నాం. అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 1,36,000 హెక్టార్లలో పత్తి, నువ్వులు, వరి, రాగులు, సజ్జలు, కంది, వేరుశెనగ, సోయాబీన్ పంటలు పండిస్తున్నారు. గత ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర విషయంలో నిర్లక్ష్యం వహించారు. ఒక విధంగా ఈ నిర్లక్ష్య ధోరణి వల్లే వ్యవసాయం కుదేలైంది. వ్యవసాయం అంటేనే భయపడిపోయే పరిస్థితి తలెత్తింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ విధమైన దుస్థితి మారింది. కేసీఆర్ సర్కారు రైతులు కష్టపడకూడదన్న లక్ష్యంతో మార్కెట్ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున కనీస మద్దతు ధర చెల్లించడం గొప్ప విషయం. రైతులు అమ్మిన పంటకు సత్వరమే చెల్లింపులు జరిగేలా కేసీఆర్ సర్కారు చర్యలు చేపట్టింది. సొమ్మును కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా సర్కారు చర్యలు తీసుకుంది. గతంలో రైతులు పంటలు పండించి దళారుల చేతిలో మోసపోయేది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు డైరెక్ట్గా నేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే మనకు నిల్వ పెట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ గతంలో ఇప్పుడు గోదాములు నిర్మించడం జరిగింది. దీని ద్వారా రైతులు కొంచెం పంట దాచుకోవడం కానీ, అభివృద్ధి కొంచెం ముందుకు వెళ్ళడానికి కానీ అవకాశం ఏర్పడిందని. ఇప్పుడు ఏదో పంటలు మనం డైరెక్ట్ దళాలకు అమ్మకుండా డైరెక్ట్ ఏదైతే మన గవర్నమెంట్ ద్వారా ఇచ్చే సేవా కేంద్రాల ద్వారా అమ్ముతున్నామో ఆ డబ్బులు కూడా 24 గంటల లోపల వేయడం జరుగుతుంది. ఇది కూడా మా ప్రజలు దీన్ని చాలా అభినందిస్తున్నారు. గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా అభినందిస్తున్నారు. ముందుకున్న గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే పోయి అర్చదారులకు అమ్ముకునేది. వాళ్ళు తీసుకొచ్చిన అప్పులు తీసుకొచ్చి మేము పంట వేసుకుంటే మద్దతు ధర ఇవ్వకుండా వాళ్ళు చెప్పిన రేటుకు అమ్ముకునేది.
ఆ ధర వాళ్ళు చెప్పిన ధరకి అప్పుడు 1600 1700 ఉన్న ధర ఉన్నప్పుడు వాళ్ళు 1200 1300 1400 లోపునే కట్టించేది. కానీ అటువంటివి ఇప్పుడు లేకుండా డైరెక్ట్ 6700 పెట్టి ఐకేపీలు కొంటుండ్రు, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో ఇస్తుండ్రు. మాకు ఇప్పుడు మంచిగా ఉన్నది, ఇది మాకు మద్దతు ధర కల్పిస్తుండ్రు. ఏ విధంగానూ అన్నదాతలు ఇబ్బంది పడకూడదన్నది రాష్ట్ర సర్కారు సంకల్పం. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు సంతోషంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు రైతుల సంక్షేమానికి చేస్తున్న కృషి అనితర సాధ్యమైంది. సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అన్నదాతలు స్వరాష్ట్రంలో సగర్వంగా భరోసాతో జీవించడం సర్వత్రా కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోనూ వ్యవసాయం పండగలా సాగుతోంది. ఇక్కడ వరి సాగు ఎక్కువగా జరుగుతోంది. గతంలో కనీస మద్దతు ధర కోసం వ్యవసాయదారులు ఎన్నోసార్లు రోడ్ల బాట పట్టారు. చివరికి కాల్పులు సైతం చోటు చేసుకోవడం విచారకరం. అయితే స్వరాష్ట్రంలో రైతాంగానికి పూర్తి న్యాయం జరుగుతుందనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఈ జిల్లాలో పండిన పంటలకు మద్దతు ధర ప్రకటించి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. సమైక్య రాష్ట్రంలో వరి పంటకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడితే స్వరాష్ట్రంలో 1590 రూపాయల మద్దతు ధర ప్రభుత్వం అందించడం జరుగుతోంది. సాధారణ రకాలకు గత ప్రభుత్వాలు 820 రూపాయలు చెల్లిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1550 రూపాయలు మద్దతు ధర ఇవ్వడం జరుగుతోంది. మన తెలంగాణ ప్రభుత్వంలో ఒడ్లు కొనుగోలు మంచిగా జరుగుతుంది. ఎఫ్సిఐ నుంచి మనకు వడ్లు ఇస్తే మనకు 2 రోజుల్లో మన తెలంగాణ ప్రభుత్వం డబ్బులు 2 రోజులు అకౌంట్లో వేస్తుంది. ఇంకా మనకు రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే కొన్ని రోజులు 15 రోజుల తర్వాత వస్తుండే. కాబట్టి మన రైతులకు తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి చేతుల్లో మంచి ఉంది. అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతూ ఉన్నాయి. పుష్కలంగా అందిన నీటితో రికార్డు స్థాయిలో పంటలు పండాయి. రైతన్నలకు భవిష్యత్తు అంతా స్వర్ణయుగమే. పండించిన పంటకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రతిఫలాలు అందుతుండటంతో రైతాంగం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. నిజామాబాద్ జిల్లాలో వరి తర్వాత మరో ముఖ్యమైన పంట ఎర్రజొన్నలు. వీటికి అప్పటి ప్రభుత్వం కేవలం 1800 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఈ జిల్లాలో 2300 రూపాయలు ఇవ్వడం గొప్ప విషయం. ప్రస్తుతం యాసంగి ధాన్యం కొనుగోలు కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 261 కేంద్రాలను కొనుగోలు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సొమ్మును సర్కారు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే చేరుకునేలా చర్యలు తీసుకోవడంతో అన్నదాత కుటుంబాల్లో సంతోషం వెళ్లి విరుస్తోంది. గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లేనంత ఎక్కువ 125 కొనుగోలు కేంద్రాలు, వరి కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఈరోజు మొత్తము నిర్మల్ జిల్లాలో 48 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. మక్కలకు 1425 రూపాయలు కుంటలకు, వడ్లకైతే 1590 ఏ గ్రేడు, బి గ్రేడ్ అయితే 1550 కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కందుల్ని కూడా రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఏ పంట పండించినా కొనుగోలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో వరంగల్ కానీ నరసంపేట కానీ మార్కెట్కి వేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడేది రైతులు. ఇప్పుడు ఇక్కడనే కళ్ళాల కానే ప్రజల దగ్గరికి వచ్చి, రైతుల దగ్గరికి వచ్చి ఇక్కడనే కాంటాలు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. దానివల్ల మాకు చాలా సౌలభ్యం ఏర్పడుతున్నది. కిరాయిలు తప్పుతున్నాయి, బస్తాల కిరాయిలు తప్పుతున్నాయి, ట్రాక్టర్ కిరాయిలు తప్పుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం చాలా ఎంతో పకడ్బందీ ఒక కార్యక్రమం చేయడం వల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే యాసంగి సీజన్ కు చెందిన ధాన్యం కొనుగోళ్లతో కామారెడ్డి జిల్లా సందడిగా మారిపోయింది. ఎటు చూసినా ధాన్యం రాసులు కనిపిస్తున్నాయి. సాగునీరు పుష్కలంగా అందడం వల్ల జిల్లాలో రికార్డు స్థాయిలో పంటలు పండాయి. ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. పెమ్మా, పిఏసిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 216 కేంద్రాలను సర్కారు ఏర్పాటు చేసింది. 1510 రూపాయల మద్దతు ధర ఇక్కడ నడుస్తోంది. వర్షాకాలంలో 147 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. యాసంగి సీజన్ కావడంతో మరో 69 కొనుగోలు కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేయడంతో కొనుగోళ్లు సాఫీగా జరుగుతున్నాయి. ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 175 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 13 కేంద్రాలు ప్రతిపాదించడం జరిగింది. మా గతంలో కంటే మాకు ఇప్పుడు చాలా మంచి మద్దతు ధర కలుగుతుంది. ఫస్ట్లో 1300 పోయేది, ఇప్పుడు 1590 రూపాయలు, అంటే అంతకు మించి పెరిగింది. దానివల్ల మేము గిట్టుబాటు ధరలే పొందుతున్నాము. గతంలో ఒక ట్రాక్టర్ వండేది ఇప్పుడు 5 ట్రాక్టర్లకు వచ్చింది. ఒక పంట వండియాలంటే సంవత్సరానికి కష్టం ఉంటుంది. ఇప్పుడు ఇయర్లీ 12 నెలలకు ఒక్కొక్క 2 పంటలు వచ్చేస్తున్నాయి. మద్దతు ధర మాకు ప్రభుత్వం మంచి మద్దతు ధర కల్పిస్తున్నది. మాకు అంతకుముందు ప్రభుత్వం 1170 రూపాయలు 1200 కట్టిస్తే ఈ ప్రభుత్వం మాకు 1500 రూపాయలు 1570 దాకా కట్టిస్తున్నది. ఆ గత ప్రభుత్వాలను పోల్చుకుంటే ఇప్పుడు మాకు మంచి మద్దతు ధర
లభించిందని మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అంతకుముందు చాలా ఇబ్బందులు ఉండేది, ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 132 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సందడి రోజురోజుకు పెరుగుతోంది. వచ్చే 10 రోజుల్లో మరింత సందడి పెరగవచ్చని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు 8,500 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. 17% తేమకు లోబడి ఏ గ్రేడ్ ధాన్యాన్ని 1,510 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇక సాధారణ రకం విషయానికొస్తే 1,470 రూపాయలకు తీసుకోవడం జరుగుతోంది. డీసీఎస్ఓ, డీసీఓ, డిఆర్డీఓలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతన్నలు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించిన 48 గంటల్లోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేయడం అభినందనీయం. రైతాంగం పంట నెలసరి కెనాల కింద మంచిగా పండిస్తున్నాము. ఇక గిట్టుబాటు ధర 1,510 రూపాయలు ఇస్తుండ్రు. 2 రోజుల పేమెంట్ ఇస్తుండ్రు పైసలు. పంట అయితే మంచిగా పండుతుంది. పరకలు బిరకలు అన్నీ ఇస్తుంది. మాకు రైతులకు మంచిగా జరుగుతుంది, మంచిగా ఉంది, ఏం బాగాలేదు. ఇక్కడ నేను కాంట పెడుతున్నా, మాకు మంచి గిట్టుబాటు ధర ఇస్తారు. 1,510 కాడికి 2 రోజుల్లో పైసలు వస్తున్నాయి. 1,500 ధర, 1,510 ధర తేంగానే 2 రోజుల పైసలు ఇస్తారు. కాంటలు తీసుకుంటారు. మంచిగానే మాకు గిట్టుబాటు వస్తుంది. నీలసాగర్ కింద కాళ్ళ పంట మంచిగానే పండింది. సరే మాకు సాలరు బి మంచిగానే ఉన్నారు. మంచిగా కాంట పెడుతున్నారు, తీసుకెళ్తుండ్రు. అధిక పంట పండింది. పండిన కూడా ప్రభుత్వం కాంటలు పెడుతూ సొసైటీ ద్వారా అడ్లు కొనుగోలు చేస్తున్నారు. మాకు మంచి అవకాశం కల్పించినందుకు కేసీఆర్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు, కాంటాలు, ట్యాబ్లు, టర్పాలిన్లు, సంచులు సమకూర్చుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు చేర్చడం జరుగుతోంది. లారీ కిరాయిలు కూడా చకచగా జరిగిపోతున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల నుంచి సేకరించబడిన ధాన్యాన్ని నర్సన్నపల్లిలోని గోడౌన్లో నిల్వ చేయడం జరుగుతోంది. ధాన్యం కొనుగోలు కార్యక్రమం ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లన్నీ చేసింది. కరీంనగర్లోనూ ఈ ప్రక్రియ జోరందుకుంది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యుల కానుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు కూడా ఇలా రైతులే ఇలా పాలకులుగా ఉన్నారు. కాబట్టి గతంలో కంటే ఇలా రైతులకు అన్ని విధాలుగా అన్ని పంటలకు ప్రతి ఒక్క పంట కానుంచి చూసుకుంటే ప్రతి పంటకు కూడా గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వంలో మంచి మద్దతు ధర వస్తూ ఉంది. ఇలా అడగంది అమ్మాయినా అన్నం పెట్టది. కానీ అడగకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఏమేమి కావాలనో అన్నీ కూడా సమకూర్చి కడుపు నిండా కరెంట్ ఇచ్చి కడుపు నిండా నీళ్ళు ఇచ్చి పంట కూడా పండించడానికి దోహదం పడుతూ ఉన్నాడు. మరి పండిన పంటకు కూడా మద్దతు ధర కూడా గతంలో కంటే చాలా రేట్లు పెంచి ఈరోజు మద్దతు ధర అందిస్తూ ఉన్నాడు. మద్దతు ధర అందించడమే కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తూ కమిషన్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళకు అమ్ముకోకుండా రైతులే స్వయంగా వాళ్ళ పంటను మద్దతు ధర కంటే ఎక్కువకు అమ్ముకోవాలనే ఉద్దేశం కొద్దీ రైతు సమన్వయ సమితులను కూడా ఏర్పాటు చేయడం ఇదొక చాలా గొప్ప నిర్ణయం. వరికి 1,590, మక్కలకు 1,550, పత్తికి 4,559 రూపాయలు చొప్పున మద్దతు ధర నడుస్తోంది. సర్కారు ఈ విధమైన చర్యలు తీసుకోవడం వల్ల రైతులు సంతోషంలో మునిగిపోతున్నారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట పాడవకుండా కనీస మద్దతు ధర లభించడం కన్నా అన్నదాతకు కావాల్సింది ఏముంటుంది? ఖచ్చితంగా రాష్ట్ర రైతన్నలకు మంచి రోజులొచ్చాయి. కేసీఆర్ సర్కారు అన్ని విధాలా వారిని ఆదుకుంటూ ఆర్థికంగా పుంజుకునేలా వారి వెంటే ఉంటుందని అన్నదాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.